సాగర్ ఏం చేస్తున్నావు? ఈ పని ఎవరు చేశారు చూసొస్తాను. సాగర్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మాట్లాడకుండా కూర్చో. అసలు ఎవరో ఏంటో మనం తెలుసుకొని తీరాలి కదా. అదెవరో నిన్నేమన్నా చేస్తే నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం వెళ్దాం పద. ఎవరికి ఏమీ జరగక ముందే వెళ్ళిపోవాలి. ఈ చోటు చూడటానికే బాలేదు, పద. ఆ నీళ్ళు ఇవ్వండి, మీరు కూర్చోండి. నువ్వు కూర్చో. గోవిందయ్య గారు చెప్పండి చిన్నబాబు. గోవిందయ్య గారు కృష్ణని కొంచెం లోపలికి తీసుకెళ్ళండి. రా తల్లి. మమ్మీ ఇక మీరు వెళ్ళి పడుకోండి. ఎవరది? సుప్రియా, ఏమైంది సుప్రియ? నువ్వు బానే ఉన్నావుగా? నేను ఇక్కడ రిలాక్స్ అవుతుంటే ఉన్నట్టుండి నిద్ర పట్టేసింది. హఠాత్తుగా నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. నేను నిద్ర లేచి చూసేసరికి ఎవరో నా గొంతు నొక్కేసినట్టుగా నాకు అనిపించింది. నేను లేచి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. ఏదో అదృశ్య శక్తిలా నాకు అనిపించింది. ప్రదీప్ నువ్వెక్కడున్నా? మామ్, నేను ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాను. వదినా, అయితే అది అసలు ఎలా జరుగుంటుంది? ఇక్కడ చూస్తే ఎవరు లేరుగా. నీకేదో కాలొచ్చినట్టుంది, భ్రమపడి ఉంటావు. మరి తన గొంతు మీద ఆ గుర్తులు? ఓ గాడ్, సుప్రియ ఇదేలా జరిగింది? ఇదేంటి? ఒక్క నిమిషం వదినా, చెప్పొదినా. నీకు తప్పకుండా ఏదో కలొచ్చి ఉంటుంది. కల్లో నువ్వు పెనుగులాడుంటావు, అప్పుడే ఈ గుర్తులు పడుంటాయి. ఊరికే కంగారు పడుకోదినా, నీకసలేం కాలేదు. అనవసరంగా భయపడుతున్నావు నువ్వు. ప్రదీప్ నువ్వు జాగ్రత్తగా చూసుకో. పదండి. సుప్రియ రిలాక్స్, నథింగ్ హ్యాపెన్. ఏం కాలేదు. ఇక్కడ వచ్చి పడుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రే హాఫ్ బ్రెయిను